పెద్దాయన ఆకుకూరలు ఎంత? కట్టే 20 రూపాయలైనా. అంతనా? ఇంత రేటా? కొంచెం చూసి చెప్పవయ్యా. నువ్వు రామాపురం గోపాలయ్య కదా? అవునాయనా. నేను ఎవరనుకున్నాము? రామాపురం గోపాలయ్య. రామాపురంలో బాగా పేరు మోసిన ఆసామి. ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టినవాడు. ఏమైంది గోపాలయ్య? ఎందుకు ఇలా అయినావు? నా బిడ్డలకు బరువు అయిపోయినానట. ఆస్తులంతా రాయించుకొని నన్ను రోడ్లోకి పెట్టేశారు. నేను ముసలివాడిని అయిపోయినాను. ఏం పని చేయగలను? అడుక్కోవడం ఇష్టం లేక ఆకుకూరలు అమ్ముకొని బతుకున్నానయ్యా. అయ్యో నాన్న, ఈ పెద్ద ఆయనకి మనం నల్సా సంస్థ ద్వారా న్యాయం చేయొచ్చు. దానికి ఒక చట్టం కూడా ఉంది. ఈ విషయం నీకు తెలుసా గోపాలయ్య? తెలియదు సార్. మీకు ఇష్టమైతే నేను నా స్నేహితులు కలిసి మీకు నల్సా సంస్థ ద్వారా న్యాయం చేయిస్తాం. ఆ పని చేసి పుణ్యం కట్టుకో బాబు. నేను లా విద్యార్థిని. ఈ పెద్ద ఆయన మెయింటెనెన్స్ ఇప్పించడం ద్వారా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పెద్దయ్య, మీ సమస్య ఏమిటి? నా పేరు నమస్కారం అయ్యా. నా పేరు గోపాలయ్య. నేను నాకు 2 కొడుకులు కూతురు ఉంది. వాళ్ళకి పెళ్లి చేసినాను. వాళ్ళు నన్ను బయటికి వెళ్ళేశారయ్యా. మొత్తం ఆస్తి రాయించుకున్నారు. నేను ఇంకా కూరగాయలు అమ్ముకొని బతుకున్నా. ఏమయ్యా, మీ నాన్న చూసే బాధ్యత లేదా మీకు? మీరు చేసేది కరెక్టేనా? సార్, నేను ఒక ప్యాకెట్ కానీ మా భార్య పట్టించారు. మేమిద్దరం ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇంటికి వస్తాము. మాకు అస్సలు టైం తప్పలేదు సార్. మా నాన్నలు మా తమ్ముడు దగ్గరికి వెళ్ళమన్నాం సార్. సార్, నేను నా కుటుంబం బయట చేస్తున్న స్థితిపడ్డాము. మా నాన్నగారు చూసుకోవడానికి వీలు పడదు. అందుకని మా చెల్లి దగ్గరికి వెళ్ళమన్నాను సార్. నమస్కారం సార్. నేను మా నాన్న ఇంటికి తీసుకువెళ్ళాను సార్. నా భర్త ఒప్పుకోవడం లేదు. అందుకని మా నాన్న దగ్గరికి వెళ్ళమని చెప్పాను సార్. మిమ్మల్ని పెద్ద చేసి చదువు చదివిస్తే మీరు చేసేది ఇదా? కొంచెం కూడా మామూలుగా లేకుండా ఉన్నారు. ఈ ముసలితనంలో మీ నాన్నగారిని మీరు కాకుండా ఎవరు చూసుకుంటారు? చట్టం గురించి సరిగా అవగాహన లేదనుకుంటా మీకు. గోపాలయ్యకు హిందూ ఆప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం మెయింటెనెన్స్ చెల్లించాలని తీర్పు ఇస్తున్నాను. ప్రతి నెల గోపాలయ్యకు మీరు 15,000 చెల్లించాలి. ఆయన ఆరోగ్యంగా మన ఇతర బాగోగులను చూసుకోవాలి. ఈ తీర్పు అమలు చేయకపోతే మీ ఆస్తులు ఆయన తిరిగి రాయించాలి. ఇలా చేయకపోతే మీ కార్యకర్త శిక్ష కూడా పడుతుంది. మీ తీర్పును గౌరవిస్తాం సార్. ఇంత మీద మా నాన్నలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సార్. మీరు చేసిన ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఇలాంటి కేసులు